పేరు సాత్విక అన్న. నాకు క్వశ్చన్ ఏంటంటే, బైబిల్కి ఆ పేరు ఎలా వచ్చింది? అంటే బైబిల్ గ్రంథంలో ఎక్కడో రాయబడి లేదు కదా, బైబిల్కి ఆ పేరు ఎలా వచ్చిందని మా ఫ్రెండ్స్ నన్ను చాలాసార్లు అడిగారు. ఓకే, బైబిల్కి ఆ పేరు ఎలా వచ్చింది? ఈ రోజున ప్రపంచంలో చాలా మంది అడుగుతున్న ప్రశ్న ఇదే. నేను కూడా ఒకసారి ట్రైన్లో ప్రయాణం చేస్తుంటే నాకు ఎదురుగా ఒక ఆయన కూర్చుని ఉన్నాడు. నేను బైబిల్ చదువుతున్నాను. అడిగాడు, మీరు చదువుతుంది బైబిల్ కదండి అన్నాడు. అవునన్నాను. బైబిల్లో ఎక్కడైనా బైబిల్ అనే పేరుందా అని అడిగాడు. ఈరోజు మీరు దాన్ని బైబిల్ అంటున్నారు, బైబిల్ అని పరిచయం చేస్తున్నారు. ఎక్కడైనా కానీ బైబిల్లో బైబిల్ అనే పేరుందా అని అడిగాడు. అతనికి సమాధానం చెప్పడానికి నేను సిద్ధంగానే ఉన్నాను. అయితే ఒక విషయాన్ని అతనికి చెప్పాను. నీ పేరేంటని అడిగాను. నా పేరు సురేష్ అండి అన్నాడు. సరే, నీ దేహం మీద ఎక్కడైనా అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు ఎక్కడైనా నీ పేరుందా అని అడిగాను. అక్కడెక్కడ ఉంటుంది సార్? నన్ను అలా పిలుస్తారండి అన్నాడు. ఆ పేరు నాకు పెట్టారండి, పిలుస్తారండి అన్నాడు. ఓకే, బైబిల్ గ్రంథాన్ని జాగ్రత్తగా ఆలోచన చేస్తే ఆది కాండం 1వ అధ్యాయం నుండి ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం వరకు ఎక్కడ బైబిల్ అనే పేరు లేదు. మరి దీన్ని ఎందుకు బైబిల్ అని పిలుస్తున్నాం, బైబిల్ని ఎందుకు పరిచయం చేస్తున్నాము అంటే కొన్ని విషయాలు జాగ్రత్త వినండి. పూర్వ దినాల్లో వ్రాత కళ ప్రారంభించబడింది. బైబిల్ క్రిటిక్స్ ఈ రోజున ఏమంటారంటే, క్రీస్తు పూర్వం 8వ శతాబ్దానికి ముందు అసలు వ్రాత కళ అనేది లేదు, రాసేవాళ్ళు కాదు, ఏమీ రాయబడలేదు. క్రీస్తు పూర్వం 8వ శతాబ్దం తర్వాత నుండే అన్ని కూడా వ్రాతలు ప్రారంభించబడ్డాయి. వాళ్ళు ఏం ప్రూవ్ చేయాలనుకుంటున్నారంటే, బైబిల్ గ్రంథము క్రీస్తు పూర్వం 8వ శతాబ్దం కంటే ముందు రాయబడిందని చరిత్ర చెబుతుంది. 8వ శతాబ్దానికి ముందు వ్రాతకళ లేదు అని ప్రూవ్ చేయగలిగితే బైబిల్ అంతా తప్పు అని ప్రూవ్ చేద్దామని కొంతమంది ఆలోచన. అయితే ప్రపంచంలో ఈ రోజున చాలా ఎక్స్కవేషన్ జరుగుతూ ఉంటాయి, పరిశోధనలు జరుగుతుంటాయి. శాస్త్రవేత్తలు భూముల్లో త్రవ్వకాలు జరిపి పురాతనమైన వస్తువులను బయటికి తీసుకొస్తూ ఉంటారు. అందులో ప్రధానమైనవి రాతి పలకలు. రాళ్ల మీద రాసిన రాతలు చెరిగిపోవు కదా, ఎన్ని సంవత్సరాలైనా ఎన్ని యుగాలైనా వాటిలోనే ఉంటాయి. వాటన్నిటి కూడా బయటికి తీసి వాటి మీద పరిశోధన చేస్తున్నారు. రెండవదిగా, భూమిలో కప్పిపెట్టబడిన పేపర్లు ఏవైతే ఉన్నాయో, అంటే ఈరోజు మనం వాడుతున్న కాగితం పేపర్లు కాదు, వాటిని పపైరస్ అనే చెట్ల బెరడుల మీద రాస్తుండేవారు. అవి కూడా బయటకు తీసుకొస్తున్నప్పుడు వాటి వివరాల ప్రకారం వ్రాత కళ అనేది క్రీస్తు పూర్వం 8వ శతాబ్దం నుండి మాత్రమే కాదు, అంతకు ముందు నుండే ఉన్నట్టుగా చరిత్రకారులు ప్రూవ్ చేయగలిగారు, రుజువు చేయగలిగారు. అనగా క్రీస్తు పూర్వంలో లభించిన అనేక రాతి పలకలను ఉద్దేశించి టెల్ ఎల్ అమర్నా గాని, లేకపోతే ఇంకా చాలా రాతి పలకలు పూర్వదినాల్లో దొరికాయి. వాటి మీద రాయబడిన వాటిని డీకోడ్ చేయడం ద్వారా చరిత్రను అధ్యయనం చేయగలిగారు. పూర్వదినాల్లో వేటి మీద రాస్తుండేవారు? రాతకళ ప్రారంభించబడిన తర్వాత ఎక్కడెక్కడ రాసేవారంటే 3 రకాలుగా వాటిని రాస్తుండేవారు. అందులో మొట్టమొదటిది పపైరస్ అనే చెట్ల బెరడుల మీద రాసేవారు. పపైరస్ అనేది ఒక చిన్న మొక్క. దాన్ని తీసుకుని దాని కాండాన్ని కట్ చేసి ముక్కలుగా చేసిన తర్వాత వాటన్నిటిని ఒక చోట పెట్టి కొన్ని నెలల పాటు వాటిని ప్రెస్ చేసి ఉంచేవారు. అలా ప్రెస్ చేయడం ద్వారా, నిలువుగా అడ్డుగా పెట్టి ప్రెస్ చేయడం ద్వారా అదంతా ఒక పేపర్ గా తయారయ్యేది. అది నీటిలో తడిచినా, భూమిలో ఒకవేళ అది పెట్టబడినా అది పోయేది కాదు. దాని మీద రాస్తుండేవారు. ఇప్పుడు ఏం చేసేవారంటే, కొన్ని రకాలైన చెట్లు తీసుకున్నారు, వాటి మధ్య కొంచెం ఖాళీ ఉంటే వాటిని 6 నుండి 16 అంగుళాలు కలిగిన పెన్నులుగా మార్చి వాటిల్లో జిగురు పదార్థాన్ని వేసి కొన్ని రకాలైన చెట్లను వారందరూ కూడా రసాలు చేయడం ద్వారా వాటిని జిగురుతో కలిపి వాటి మీద రాస్తుండేవారు. గనుక ఎన్ని సంవత్సరాలైనా, ఎన్ని నెలలైనా, ఎన్ని యుగాలైనా భూమిలో కప్పిపెట్టబడిన ఆ పుస్తకాలు ఎప్పటికీ కూడా ఆ వ్రాతలు కోల్పోకుండా ఉండగలిగాయి. పపైరస్ అనే చెట్ల బెరడుల మీద చాలా ఎక్కువగా రాస్తుండేవారు. ఆ తర్వాత రెండవది ఏంటంటే పార్చ్మెంట్ అంటారు. అంటే జంతువుల చర్మం మీద కొన్ని రకాలైన పుస్తకాలు రాశారు. అవి కూడా ఎప్పటికీ చెక్కు చెదరకుండా ఉన్నాయి. ఆ తర్వాత వెల్లూమ్ అని మరొక మాట కూడా వాడారు. వెల్లూమ్ అంటే లేత జంతువుల చర్మాలు. వాటిని కూడా కొన్ని రకాలైన పరిస్థితుల మధ్య భద్రపరిచి వాటిలో కూడా చాలా విషయాలు రాస్తుండేవారు. అయితే మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, బైబిల్ చాలా మటుకు పపైరస్ అనే చెట్ల బెరడుల మీద రాయబడ్డాయి. ఇప్పుడు ఈ పపైరస్ అనే చెట్ల బెరడుని గ్రీకు భాషలో బిబ్లాస్ అని పిలుస్తారు. బిబ్లాస్ అంటారు. బిబ్లాస్ అంటే అర్థం ఏంటంటే కాగితపు చుట్టలు. పపైరస్ అనే చెట్ల బెరడుల మీద రాయబడినవి అని అర్థం. వాటిని జాగ్రత్తగా ఆలోచన చేస్తే బిబ్లాస్ అనే పదంలోంచి బిబ్లియోన్ అనే పదం వచ్చింది. బిబ్లియోన్ అనే పదం నుండి బైబిల్ అనే పదాన్ని తీసుకొచ్చారు. కరెక్ట్ మీనింగ్ బైబిల్ గురించి చెప్పాలంటే, బైబిల్ అనగా పుస్తకము, గ్రంథము అని అర్థం అన్నమాట.
ఇప్పుడు ఈ మాటను బైబిల్కి ఉపయోగించడం ద్వారా అనాది కాలము నుండి బైబిల్ బైబిల్ అనే మాట దానికి ఉపయోగపడింది. బైబిల్లో బైబిల్ అనే మాట లేకపోవచ్చు, అయితే చరిత్రలో చాలా మంది ఇదే ఏకైక పుస్తకము, ఇదే దేవుని పుస్తకము, ఇదే దైవ గ్రంథము అని పిలిచారు గనక పపాయరస్ అనే చెట్ల బెరడుల మీద రాయబడిన ఈ గ్రంథాన్ని బైబిల్ అని పిలుస్తుండేవారు. వాస్తవానికి బైబిల్ మనం చదువుతా ఉంటే బైబిల్ అనే పేరు బైబిల్లో లేకపోయినప్పటికీ దేవుని వాక్యము, దేవుని లేఖనాలు అనే మాట చాలా సార్లు బైబిల్లో రాయబడింది కనుక ఆ మాటలు మనందరికీ దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉన్నాయి. అందును బట్టి బైబిల్ అని ఎందుకు పిలుస్తున్నారంటే ఇది చెట్ల బెరడుల మీద రాయబడిన గ్రంథం కనుక దాన్ని బైబిల్ అని పిలుస్తున్నారు. ఈ రోజున ఆ బైబిల్ గ్రంథం రాయబడిన ప్రతి వ్రాత ప్రతి ఏదైతే ఆనాడు భక్తులు రాశారో, ప్రవక్తలు రాశారో అవన్నీ కూడా ఈ రోజున లభ్యం అవుతున్నాయి, ప్రపంచంలో మనకు దొరుకుతున్నాయి. అందును బట్టి మనం నిజంగా ప్రభువును స్తుతించాలి, ప్రభువుని గణపరచాలి అనే వాస్తవాన్ని మనం గుర్తించాలి.